విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఆటగాడు అమన్ రావ్ దంచుకొట్టాడు. రాజ్కోట్లో బెంగాల్తో జరిగిన మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు. బౌండరీలే హద్దుగా రఫాడించేశాడు. బెంగాల్ జట్టులో మహమ్మద్ షమి, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా తగ్గేదే లేదన్నాడు. అటాకింగ్ గేమ్ ప్లాన్ తో అదరగొట్టేశాడు. లిస్టే క్రికెట్లో ఆడిన మూడో మ్యాచ్లోనే బ్యాట్తో విశ్వరూపం చూపించాడు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా అదే జోరు చూపించాడు. 108 బంతుల్లోనే సెంచరీ ఫినిష్ చేశాడు. ఆ తర్వాత బౌలర్ ఎవరైనా చితక్కొట్టేశాడు. జస్ట్ 46 బంతుల వ్యవధిలోనే డబుల్ సెంచరీ మార్కును టచ్ చేశాడు. ఆఖరి ఓవర్లో 5 బంతులు పూర్తయ్యేసరికి అమన్ రావ్ 194 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఉన్నాడు. అయితే ఆకాష్ దీప్ వేసిన ఆఖరి బంతిని అలవోకగా అమన్ రావ్ బాదేశాడు. సిక్సర్ కొట్టేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికే డబుల్ సెంచరీని అందుకున్నాడు. సెన్సేషనల్ ఇన్నింగ్స్ తో కట్టిపడేశాడు. లిస్టే క్రికెట్ లో అమన్ రావ్ తొలి సెంచరీ సాధించాడు. తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మార్చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. ముగ్గురు స్టార్ బౌలర్లు షమి, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ బౌలింగ్ లోనే ఏకంగా 120 పరుగులు పిండేసుకున్నాడు. ముగ్గురు స్టార్ బౌలర్ల బౌలింగ్ లోనే 8 సిక్సర్లు కొట్టాడు. బెంగాల్ తో మ్యాచ్ లో అమన్ రావ్ మొత్తంగా 154 బంతులు ఎదుర్కొన్నాడు. 200 పరుగులు సాధించాడు. అమన్ రావ్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. 129.87 స్ట్రైక్ రేట్ తో హైదరాబాద్ ఆటగాడు ఆకట్టుకున్నాడు. అమన్ రావ్ సూపర్ డబుల్ సెంచరీతో హైదరాబాద్ 352 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. డబుల్ సెంచరీతో అమన్ రావ్ రికార్డులు కొల్లగొట్టాడు. లిస్టే క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన 15వ భారత ఆటగాడిగా నిలిచాడు. హైదరాబాద్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం 9 మంది ప్లేయర్లు డబుల్ సెంచరీలు సాధించారు. తమిళనాడు బ్యాటర్ ఎన్ జగదీశన్ అత్యధికంగా 277 పరుగులు చేశాడు. పృథ్వీ షా 227, రుతురాజ్ గైక్వాడ్ 220 పరుగుల చొప్పున సాధించారు. సంజు శాంసన్ 212 పరుగులు కొట్టాడు. టాప్ 4 లో నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీలు సాధించిన వారిలో ఎస్ఎస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. ఇక బెంగాల్ పై డబుల్ సెంచరీ సాధించిన అమన్ రావ్ది కరీంనగర్ జిల్లా. అమెరికాలో పుట్టాడు. హైదరాబాద్ లో పెరిగాడు. దేశవాళీ టోర్నీలో హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అమన్ రావ్ను రాజస్థాన్ రాయల్స్ 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.